హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని సదాశివుడికి అయితే కోరుకుంటున్నానండి. కొత్తగా చూసిన అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బావ నేనండి కొత్త పొలంకి వచ్చామండి. ఇవన్నీ చామదుంపలు ఉన్నాయి, గొట్టు మీద తవ్వడానికి వచ్చామండి. ఈరోజు కుమార్తోనైతే సబ్స్క్రైబ్ అయితే నోట్ చెప్పాలనేసి అయితే నేను పట్టుదలతో ఈరోజు అయితే చెప్పించానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఉంటే కంటిన్యూ చేస్తుంది కుమారి. ఎందుకంటే సబ్స్క్రైబ్ నోట్ చెప్పమని ఎన్నిసార్లు చెప్పినా ఛానల్ పెట్టిన నుంచి సరిగ్గా అయితే చెప్పదు, అంటే సిగ్గు తనకి. కానీ ఈరోజు పట్టుపట్టి కుమారి అలాగైతే ఎలా అవుతుంది, మన ఛానల్కి నువ్వు కూడా చెప్పాలి, నేను కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనడం అయితే జరిగింది. పట్టుబట్టి మరి ఈరోజైతే సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇగోండి ఈరోజు మన కుమారి చెప్పినట్టుగా కొత్తగుడికి వచ్చాము. ఇగోండి ఇక్కడ శామదుంపలు అయితే గట్టునైతే మనం అయితే వేయడం అయితే జరిగింది. ఇగోండి మీకు చూపిస్తాను. ఇగోండి శామదుంపలు అయితే మనం వేసాము. ఎక్కడ ఏ ప్లేస్ కూడా వేస్ట్ పోనీకున్నా మనకి ఏదో ఒకటి ఇన్కమ్ రావాలన్నది నా కాన్సెప్ట్ అండి. వేస్ట్ పోతే ఏమొస్తుంది మనకి, అందుకని ఈ పిలకలేమో కొంచెం వేస్తానండి. ఇది మనకి వేసేసిన వల్ల కొంచెం బెనిఫిటే ఉంటుంది కదండి, అందుకని నేనైతే ఇది వేస్తానండి. ఇప్పుడైతే తవ్వడానికి స్టార్ట్ చేస్తాము. వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి దయచేసి. గట్టుమట్టి గట్టిగా ఉంది కుమారి. దుంప ఎలా దిగుతుందో తెలియదు, కానీ దుంప కూడా బాగానే రావాలి, అందుకనే బాగా వేసాను. చూసావా, బాగానే వచ్చింది, సూపర్గా వచ్చింది. దుంప అయితే బాగా వచ్చిందండి, నీట్గా అయితే వచ్చింది. ఎందుకంటే ఇది జింక మట్టి మనం అప్పుడు వేసాం కదా ట్రాక్టర్ తోటి, బాగా అయితే వచ్చిందండి. చాలా చాలా సంతోషం నాకైతే మాత్రం. బాగా దుంప దిగింది బాబా ఇక్కడ. దిగింది చూడండి, బింకంగా ఉంది దుంపలు. మంచి బింకం అండి, చాలా మంచి దుంపలండి. ఇది నీట్గా అయితే దిగింది. ఎందుకంటే ఇది కొత్త మట్టి వేసాం కాబట్టి మనకి ఇది వేస్ట్ పోకుండా కొన్ని పిలకలు అయితే వేసేసాము. నిజంగా అండి, ఎక్కడ కూడా వృధా పోనివ్వద్దండి. ఏ ప్లేస్ అయినా కానీ వృధా పోనివ్వద్దు. ఇప్పుడు అది అంటారు కదా, పిల్లుంటే పొల్ల అంటారు కదా, అలాగన్నట్టు మనకి వేస్ట్గా ఉన్న ప్లేస్ చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి మనకి వేస్తే చేదోడు వాదిరిగా ఉంటుందండి. ముందు ముందు మనము అమ్ముదామనుకొని అయితే మన కాన్సెప్ట్ తీసేయండి, తలలోకి వెళ్ళి అమ్ముదామనుకొని ఎప్పుడు కూడా అనుకోకండి. వేసిస్తే ఎక్కువైతే అమ్ముదామండి, తక్కువైతే మన కూరకు సరిపోదు కదండి, అదనమాట. మొన్న ఒక కుర్రోడు ఎవరో ఒక బ్రదర్ ఏమో పెట్టారు, మా దగ్గర చాలా ఇలాంటివి ఉంటాయి, గట్లు పొంటి ఆటలు పొంటి అని చెప్పేసి, ఈ మా దుక్కి ఎవరు తినరు అని అనేసి. ఆ పిల్లోడికి తెలియదు అనుకుంటాను, ఎందుకంటే పిచ్చి మొక్కలు ఉంటాయండి చాలాను. మా సైడ్ కూడా ఉంటాయి ఇలాంటి, ఇలాంటి ఆకులతోటి పిచ్చి మొక్కలు చాలా ఉంటాయి. కానీ అదేదన్నట్టు నందికి పందికి ఉన్న తేడా ఉంటుంది ఏంటి, అందుకని చెప్పేసి ఇది మాత్రం ఖచ్చితంగా మంచిదండి తినడానికి. అవి మామూలుగా గట్టులు అంటే మా సైడ్ కూడా అవుతాయి, దాన్ని ఎవరు తినరు. విరిగిపోతున్నాయి కుమారి, దొరికితే మట్టి దొరికి పడిపోతాయి. మంచి బలమైన పిలక. మరి ఉడకడం ఎలక ఉడుకుతుందో తెలియదు కానీ, ఎందుకంటే కొత్త మట్టి మీద ఇటు కొంచెం చిన్న కుమారి, అటు పెద్ద బాగా పెద్ద శామదుంపలు అటు బాగా లేసాయి. ఉలకంకి ఇక్కడ చిన్నవి ఎలాగే ఊడిసింది అలాగే ఉంది. సంవత్సరం అందులోకి మన సైడ్ ఎక్కువ వర్షాలు ఎక్కువ లేవు కదా, కత్త ఒకటి గడి గడికి వచ్చేస్తుంది కత్త. కర్ర ఇలా పెట్టిస్తే
వెళ్ళిందా? ఎక్కడో బాగా ఇదే బాగుంది. కొన్ని కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని బాగుంటాయి. అటు కుమారి బా అటు తీద్దాం, ఇటు సగం నుంచి ఇటు తీసాం కదా, అటు తీద్దాం, ఇటు అయిపోయి అదండి అయితే. బావా నీట్గా అయిపోయింది బాబా, బోడిగా అయిపోయినట్టు అయిపోయింది. నీట్గా అయిపోయింది తీసేయడం వల్ల. తెచ్చి మరి వాళ్ళు మొత్తం అయిపోయింది ఇదంతా. ఎడ్ల బండి ఎటు వచ్చింది? జయమాలది ధాన్యం వచ్చింది. నూర్చారా ధాన్యం? ధాన్యం వచ్చిందా? అన్నీ ఒక దగ్గర వేసి అక్కడేసి కుమారి. బావా ఇది ఏరేస్తాను, మీరు బెండకాయలు ఉన్నాయి, కూరకెట్లేదు ఏరివా బావా బెండకాయలు? మరి బొట్టలేదు ఈ బొట్టులోనే కింద పడి దీంట్లోనే ఏరాలి అయితే. దీంట్లోనే ఏరండి. సరేలే, నేను తెస్తాను. నీళ్ళు లేరు అలాగే దీంట్లోనే ఏరుతాను, కొంచెం వస్తే పెద్ద బొట్ట. బావా లేత తీయండి, ముదరు తీయద్దు. మొత్తం ఏరేసారు బావా? మొత్తం ఏరేసాను కుమారి. ఏవి ఎంత వచ్చాయో? బాగున్నాయి బావా లేతవి, బాగా లేత టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ఎర్ర బెండకాయలు బాగుంటాయి కుమారి, టేస్ట్గా. ఇవి కూడా లేతవే కదా బావా, టేస్ట్గా భలే ఉంటాయి. పాపకి కదా బాగా క్యారెట్, దానికి బెండకాయ ఎప్పుడంటే బాగా ఇష్టం. పని చెయ్యి కుమారి, పొద్దున్నే కర్రీకి ఫ్రై చేసి చూడండి. మనం ఏమొచ్చేసి వండడానికి, అది అమ్మడానికి అనుకొని మనం అయితే తోటలోన మనం ఊడిసాము. ఇది వండడానికి కూడా అవ్వలేదు. అలాగే ఉంటుందండి ప్రతి తున్ను. మనం వేసిందైతే మన ధర్మం, అంతర పంటగా మనం వేసుకున్నాము. ఇవో వచ్చాయి, ఇంచుమించు ఒక అర కేజీ ఉంటుందండి మినిమం. అంటే కాపు కూడా లాస్ట్ అయిపోయింది, అలాగని చెప్పేసి కాపు కూడా ఎక్కువ కాసీలేదు. ఇగో ఈ ముందారే ఒక 2 కాయలు ఎక్కువ వచ్చాయి అంతే కుమారి. ఇవి కింద వేసావు కదా, ఇవి ఎక్కువ ఇవి తక్కువ. ఈ ఆకులో వేసిద్దాం, ఈ ఆకుల్లో వేసిద్దాము, తర్వాత తీసుకొని వెళ్ళిపోదాం. సరేనా? వేసి దీంట్లో వేసి ఫ్రెష్ భలే ఉన్నాయి, వాటికన్నా బాగున్నాయి కుమారి. ఓహో మా గీతమ్మ వచ్చేసింది నాయన. ఏంటి నాన్న, బాగుందా? కడుపు నొప్పి తగ్గిందా? మంచిగా ఉంది కదా? పర్లేదు, చీకటి అయిపోయింది నాన్న. చూడు సందమామ కూడా వచ్చేసింది, ఎంత బాగుందో సందమామ. చూడు 2 చెట్ల నడుమ ఎంత మంచిగా వచ్చిందో. రేపు స్కూల్ లేదా? ఏమి సెకండ్ సాటర్డే? అయితే మన ఇష్టమే. ఈ స్కూల్ పేరు అందరికీ తెలియాలి నాన్న. ఏటమ్మా? ఇగమ్మా ఇటు ఉంది, ఎస్విఎస్ స్కూల్. పాత్రుని గీతాశ్రీ అండ్ బాలాజీ ఇటు పక్క ఉంటుంది కదమ్మా. పాత్రుని గీతాశ్రీ, తీయో తీయో పి గీతాశ్రీ. మంచి పేరు నాన్న. పద కుమారి, దోమలు అయితే కరిసేస్తున్నాయి, చీకటి అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే బ్యాలెన్స్ ఉంది, తర్వాత చూసుకుందాం. పాప అయితే వచ్చింది. ఏమమ్మా దోమలు కరుస్తున్నాయి, కాలు మెలిపి పెడుతున్నావు? కరిసేస్తున్నానా? ఇగోండి ఇవైతే మనం తీసాము ఈ రోజుకైతే. ఇంకా అవి ఉన్నాయి, అవి తీయాలి. అగో అక్కడ కూడా ఉన్నాయండి, అగో అక్కడ కుప్ప అయితే ఉంది. ఇప్పుడైతే చీకటి అయిపోయింది.
ఇంటికి తీసుకెళ్ళిపోతాం మేము. ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ మా అమ్మ నేను అందరూ కలిపి అక్కడ తీసేస్తాము. ఇక మా గీతమ్మ కూడా తీసేస్తుందట. చెప్పమ్మా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ, బెల్ బటన్ నొక్కండి. నమస్కారం చెప్పు అందరికి. వెరీ గుడ్.